Hello everyone, welcome back to this channel. This is Akshita. I am going to explain 10th class biology chapter 6 reproduction the generating system. సో ఈ వీడియోలో మనం చైల్డ్ బర్త్ గురించి తెలుసుకోబోతున్నాం. As pregnancy progresses, the fetus of an embryo with certain characters grows and the uterus increases in diameter. Usually at about the 9th month after fertilization, the head of the fetus is turned down towards the opening of the uterus. At birth, the head usually comes out first. Sometimes the feet come first. This makes the delivery more difficult. We still do not know much about the mechanism of childbirth and how it is triggered. Okay. సో ఎప్పుడైతే ఒక ఉమెన్ తన యొక్క ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందో ఎంబ్రియోలో ఉన్నటువంటి తల్లి యొక్క ఊంబులో ఉన్నటువంటి ఫీటస్ ఉంటుంది కదా. సో ఫీటస్ వచ్చేసి తన కొన్ని సర్టెన్ క్యారెక్టర్స్తో గ్రో అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మదర్ యొక్క యూటరస్ డయామీటర్ ఉంటుంది కదా, ఆ డయామీటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. బికాజ్ బర్త్ ప్రొడక్షన్ జరగాలంటే ఖచ్చితంగా యూటరస్ డయామీటర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ ఇదంతా కూడా ఫర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత 9th మంత్లో జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫీటస్ యొక్క హెడ్ ఉంటుంది కదా, బేబీ యొక్క హెడ్. సో ఆ బేబీ యొక్క హెడ్ అనేది యూటరస్ ఓపెనింగ్ ఉంటుంది కదా, అక్కడకు టర్న్ అవ్వాలి. అండ్ ఫస్ట్ బేబీ వచ్చేసి బయటకు వస్తున్నప్పుడు అంటే జన్మనిస్తున్నప్పుడు బేబీ యొక్క హెడ్ ఫస్ట్ బయటకు వస్తుంది అనమాట. కొన్నిసార్లు కాళ్ళు కూడా బయటకు వస్తాయి. సో ఇటువంటి డెలివరీ వచ్చేసి చాలా ప్రాబ్లం, చాలా కష్టం కూడా. సో మనకి ఇప్పటి వరకు ఈ చైల్డ్ బర్త్ మెకానిజం ఏ విధంగా ఉంటుందో మనకు తెలీదు. అండ్ ఇది ఎంత కష్టమో, ఎంత పెయిన్ఫుల్లో అండ్ మన ఎవరికి కూడా తెలియదు అనమాట. వన్స్ వి ఎక్స్పీరియన్స్, సో వి విల్ నో ద మెకానిజం అండ్ ద ప్రాబ్లమ్ అండ్ ద పెయిన్. Childbirth begins when the muscle layers of the uterus starts to a rhythmic contract and relax. These actions are felt as labor pains. At first, muscular activity of the uterus is just strong enough to move the baby slowly towards the vagina, the outer canal of the female reproductive tract. Generally, at this stage, the sac around the baby breaks and its fluid contents are released. This is a good sign that the labor is well on its way. Then the contractions of the muscles become stronger and more frequent and the baby is pushed through the vagina and into the outer world. Okay. సో ఇక్కడ చైల్డ్ బర్త్ జరుగుతున్నప్పటి సమయంలో ఏమవుతుంది అంటే యూటరస్ యొక్క మజిల్ లేయర్స్ ఉంటాయి కదా, అవి కాంట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అవుతూ ఉంటాయి. సో ఇటువంటి యాక్షన్స్ని మనం లేబర్ పెయిన్స్ అంటూ ఉంటాం. అంటే సో తనకు నొప్పులు వచ్చాయి, లేబర్ పెయిన్స్ అని చెప్తూ ఉంటాం. సో ముందుగా ఈ యూటరస్ యొక్క మస్కులర్ యావిటీ అనేది కొద్దిగా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఫీమేల్ యొక్క రిప్రొడక్టివ్ సిస్టంలో వజినా ఉంటుంది కదా. సో దాని వైపుకు ఈ బేబీని మూవ్ చేయడానికి ఆ యూటరస్ యొక్క మస్కులర్ యాక్టివిటీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఇటువంటి సిచ్యువేషన్లో అంటే ఈ స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే బేబీ చుట్టూ ఉన్నటువంటి శాక్, యామ్నియన్ అంటాం. సో దాని చుట్టూ ఉన్నటువంటి శాక్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. సో బ్రేక్ అయిపోయి ఫ్లూయిడ్గా బయటికి రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఫ్లూయిడ్ బయటికి రావడం వల్ల ఉమెన్ ఉంటుంది కదా, సో తనకు ఒక గుడ్ సైన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డెలివరీ బాగా జరుగుతుందని అర్థం. సో ఈ మజిల్స్ యొక్క కాంట్రాక్షన్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతాయో అండ్ ఈ స్ట్రాంగ్ అవడం వల్ల ఆ బేబీని ఫీమేల్ పార్ట్ ద్వారా, సో వజినా ద్వారా ఆ బేబీని ఈ మజిల్స్ పుష్ చేస్తాయన్నమాట. అంటే అప్పుడు ఆ బేబీ అవుటర్ వరల్డ్కు ఎంటర్ అవుతుంది. The umbilical cord leading from the baby to the placenta.
is tied off and cut by the doctor. The small piece of cord remaining attached to the baby shrivels and falls off within a few days. The navel marks the place where it once entered the body. After the birth of the baby, the muscular contractions of the uterus continue until they push out the tissues of placenta, which are commonly called the afterbirth. During the last birth of pregnancy, a watery lymph-like fluid called colostrum accumulates in the mammary glands, which have gradually been enlarging and undergoing a transformation. For the first few days after the baby is born, the mammary glands secrete only colostrum. It is very important to feed this to the newborn baby. It helps in developing the immune system of the child. Okay. సో బేబీ నుంచి ఒక umbilical కార్డ్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ప్లాసెంటాకు అటాచ్ అయి ఉంటుంది. దీన్ని డాక్టర్ వాళ్ళు కట్ చేస్తారనమాట. ఏంటి అంటే చిన్న చిన్న పీస్ ఆఫ్ కార్డ్స్ అన్నీ కూడా బేబీ యొక్క శ్రివల్కు అటాచ్ అయి ఉంటాయి. సో కొన్ని రోజుల తర్వాత ఇది పడిపోతుందన్నమాట. అండ్ బేబీ యొక్క బర్త్ తర్వాత సో యూటరస్ కాన్స్ట్రక్షన్, మస్కులర్ కాన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా, సో ఈ కాన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మళ్ళీ కంటిన్యూగా అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే ప్లాసెంటా యొక్క టిష్యూస్ ఉంటాయి కదా, ఇంకా వాటన్నిటిని కూడా రిమూవ్ చేయడానికి బేబీ బర్త్ తర్వాత యూటరస్ యొక్క మస్కులర్ కాన్స్ట్రక్షన్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. దీన్నే మనం కామన్గా ఆఫ్టర్ బర్త్ అని కూడా అంటాం. సరే, ఇక ప్రెగ్నెన్సీ లాస్ట్ పార్ట్లో వచ్చేసి ఏం జరుగుతుందంటే ఒక వాటరీ లైక్ లింఫ్ అనేది, ఫ్లూయిడ్ అనేటువంటిది మమ్మరీ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అవుతుంది అన్నమాట. అంటే అక్యుములేట్ అవుతుంది. సో అండ్ గ్రాడ్యువల్గా మమ్మరీ గ్లాండ్స్ వచ్చేసి వాటి యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అండ్ మమ్మరీ గ్లాండ్స్ మీన్స్ నథింగ్ బట్ ఉమెన్స్ బ్రెస్ట్. అండ్ ఫస్ట్ కొన్ని డేస్ వరకు, అంటే బేబీ పుట్టిన కొన్ని డేస్ వరకు ఈ మమ్మరీ గ్లాండ్స్ నుంచి కొలెస్ట్రామ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ కొలెస్ట్రామ్ని మనం పుట్టినటువంటి చిన్న బిడ్డలకు ఇచ్చినట్టయితే బేబీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పే పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలి అని చెప్తారు. సో దట్ ఈస్ ద రీజన్, ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చైల్డ్ బర్త్. సో ఇక్కడ ఫిగర్ 17 చూడండి, షార్ట్లీ బిఫోర్ బర్త్. సో ఉమెన్ బర్త్ ఇవ్వకన్నా ముందు ఇక్కడ మనకు ఒక పిక్చర్ని ఇచ్చారు. సో ఎప్పుడైతే 9th మంత్లోకి ఎంటర్ అవుతుందో అండ్ అంటే ప్రెగ్నెన్సీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో, 9th మంత్లో బేబీ యొక్క హెడ్ వచ్చేసి ఈ విధంగా కిందకి వజినా వైపుకు, యూటరస్ ఆఫ్ ద ఓపెనింగ్కు తిరుగుతుందన్నమాట. అండ్ సో ఇక్కడ మనకు కనిపిస్తున్నదంతా ఇదంతా ప్లాసెంటా. సో ఫస్ట్ మనకు శాక్ అనేది బ్రేక్ అవుతుందని చెప్పుకున్నాం కదా, అదే శాక్ అంటే యామ్నియన్ అని. సో ఈ రెడ్ కలర్లో ఉంది కదా బేబీ చుట్టూ, ఇది ఫస్ట్ బయటికి రావడం వల్ల డెలివరీ బాగా జరుగుతుందని మీనింగ్. అండ్ బేబీకి ఉన్నటువంటి umbilical కార్డ్ ఇది, సో అటాచ్ అయి ఉంటుంది. దీన్ని డాక్టర్ వాళ్ళు కట్ చేస్తారు. అండ్ బేబీ చుట్టూ ఉన్నటువంటి ఫ్లూయిడ్ అనమాట. సో దిస్ ఈజ్ ద చైల్డ్ బర్త్. సో we will discuss continuation in the next video. Thank you.